మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మేడం, మోకాలు నొప్పులు డెఫినెట్ గా మాట్లాడుకోవాలి మేడం. చిన్న ఏజ్ లోనే వచ్చేస్తుంది. వింటూ ఉన్నాము రోబోటిక్ సర్జరీస్ అని వింటూ ఉన్నాము, ఇంప్లాంటేషన్స్ కి వెళ్తే ఇదంతా భయం వేస్తుంది. వద్దు మేడం, మీరు చెప్పేది నేను తూచా తప్పకుండా ఫాలో అవుతాం. ఆ మోకాలు జాగ్రత్తగా ఉండాలంటే ప్రజలు మేమంతా ఏం చేయాలి అంటారు? ఒకటండి, మోకాళ్ళ నొప్పులు అనేది అధిక బరువు ఉండడం వల్ల వస్తున్నాయి. అది అధిక check బరువును చేసుకోవాలి. కంట్రోల్ చేయాలి 100%. ఎందుకంటే 80% ఆఫ్ ఉమెన్స్ లో, ప్రత్యేకంగా ఉమెన్స్ లో ఎక్కువ వస్తాయి కంపారిటివ్లీ మెన్స్ లో కంటే మోకాళ్ళ నొప్పులు. ఆడవాళ్ళలో బరువు అధికంగా ఉండడం వల్ల మనం ఇటు నడుస్తూ అటు నడుస్తూ ఎక్కువగా హెవీ వెయిట్, ఆ వెయిట్ అంతా మోకాళ్ళ చెప్ప మీద పెట్టి మోకాలు అనేది అరిగిపోవడం కానీ, లేదంటే లిగమెంట్ ఇయర్ కానీ, కార్ట్లేజ్ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో వెయిట్ మేనేజ్మెంట్ చాలా చాలా అవసరం, నిత్య అవసరం. వెయిట్ లాస్ మన మోకాళ్ళ నొప్పి సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా చూస్తాం. అదేంటి మేడం? బోన్ డెన్సిటీస్ అండి. కొంతమంది కాల్షియం డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ మేజర్ పార్ట్ అనమాట మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు ఉంటే మీరు సన్నం ఉన్నామా లావు ఉన్నారో చూసుకోండి. లావు ఉంటే డెఫినెట్ గా లావు తగ్గండి. ఫస్ట్ లావు ఎలా తగ్గాలి, నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను. మంచిగా జావా తీసుకోండి, టైంకి ఫుడ్ తీసుకోండి, టైంకి ఫుడ్ తీసుకోండి. మీరు టైంకి తీసుకొని నీళ్ళు ప్రాపర్గా తాగండి. చిన్న చిన్న ఎక్సర్సైజ్, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని ఎక్సర్సైజ్ చేయకుండా కంప్లీట్ కూర్చున్నారు, తినేది తింటున్నారు, అరిగించట్లేదు. దాన్ని అంటే ఏమవుతుంది, అది కొవ్వులాగా పెరిగిపోతుంది బాడీలో. తింటున్నాం, దాన్ని అరిగించే గుణం ఉంటేనే తినండి. ఇప్పుడు ఇంత తిన్నా సరిపోద్ది పొట్టకి, ఇంత తిన్నా సరిపోద్ది, ఇంత తిన్నా సరిపోద్ది. ఇంత తింటున్నామంటే ఇంత వర్కౌట్ చేయాలి, ఇంత తిన్నామంటే ఇంత వర్కౌట్ చేయాలి. అంటే ఇంత తింటున్నామంటే ఇంత వర్కౌట్, ఇంత తింటున్నామంటే ఇంత వర్కౌట్, ఇంత తింటుంటే ఇంత వర్కౌట్. మరి మనం తినేది ఇంత తింటున్నాం, వర్కౌట్ చేసేది ఇంత అవుతుంది. సో ఎక్కడ అవుతుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా. ఊడింది బా ఊచింది అది అంటే అట్లా అయిపోతుంది. సో తింటున్నాం, దాన్ని కరిగించాలి. ఎలా కరిగిస్తాము, చిన్న చిన్న వర్కౌట్స్ చేసుకోను, ఏదో సమయం ఇటు అటు తిరగడము, కొద్దిగా ఫైబర్ కూడా తినే దాంట్లో కూడా ఫైబర్ కావాలి, ప్రోటీన్ కావాలి. ఓన్లీ ప్రోటీనే కాదు, ఫైబర్, ప్రోటీన్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండాలి. తీసుకోండి మంచిగా. ఇంత తింటున్నాము, ఇంత చేద్దాం వర్కౌట్. ఎలాగ చేద్దాం, కూర్చొని మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, చేయడానికి మాకు కుదరదు మేడం అంటే ఒక బల్ల పెట్టుకోండి, లేదంటే బెడ్ మీద కూర్చోండి, కాళ్ళు చేతులు కదపండి, ఈ చెయ్యి ఇట్లా లేపడం, ఈ చెయ్యి ఇట్లా లేపడం, నడుము ఇటు ఇటు తిప్పడం. సో ఇప్పుడు కూర్చొని కూడా కాళ్ళు ఇటు చేతులు ఇట్లా తిప్పడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ వర్కౌట్స్ కదా. అవి చేసి కదిలించొచ్చు అంటారు మేడం. కొంచెం నొప్పి స్టార్ట్ అయిన వాళ్ళు ఏం చేయమంటారు? నేను ఒకటే చెప్పాను, నొప్పికి బెస్ట్ పరిష్కారం. నేను ఇప్పుడు చాలా వీడియోస్ లో చెప్పాను, చాలా మంది మంచి రివ్యూస్ ఇచ్చారు. నా పేషెంట్లు ఎంతో మంది వచ్చి మోకాళ్ళ నొప్పి కోసం మీ దగ్గర ఫిజియోథెరపీకి వస్తే, ఫిజియోథెరపీ ఎప్పుడు చేయించుకోలేదు మేడం, నేను ఎప్పుడో చేయించుకున్నా తగ్గేది కాదు, ఈ ఆయిల్ వల్ల బాగా తగ్గింది అంటారు. ఏంటంటే వామ్ పువ్వు దొరుకుతుంది చూడండి ఆయుర్వేద షాప్లో, వామ్ పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం, పచ్చకర్పూరం తెచ్చుకోండి. సో మూడింటిని ఏం చేస్తారు, 25 గ్రామ్స్లో మనం మూడింటిని వేసేసాం, ఆయిల్ లాగా అయిపోతుంది. ఆయిల్ని కొద్దిగా నువ్వుల నూనెలో కలిపేసుకోండి మంచిగా. సో ఆ నువ్వులను ఏం చేస్తారు, ఫస్ట్ మోకాళ్ళ దగ్గర మంచిగా ముందుకి వెనక్కి, మోకాళ్ళ కింద భాగంలో పై భాగంలో మంచిగా మర్దనా చేయండి. మర్దనా చేశాక క్యాబేజ్ ఉందా ఇంట్లో, క్యాబేజ్ని 2-3 లేయర్లను తీయండి. ఇట్లా వేడి నీళ్ళలో వేయండి. ఆ వేడి అయిన తర్వాత కొద్దిగా వేడి అవ్వాలి, కొద్దిగా ఆ వేడిగా ఉన్న క్యాబేజ్ మరీ వేడిద్దు, మన శరీర తత్వం ఇలా ఇది చేస్తుంది అది. ఆ క్యాబేజ్ 2-3 లేయర్లు తీసి మోకాళ్ళ మీద పెట్టేసి మంచి క్లాత్ కట్టండి. 10-15 నిమిషాల తర్వాత తీసేసేయండి. తీసిన తర్వాత మళ్ళీ అలా డేలో ఒక పూట చేయండి. వారానికి 2-3 సార్లు చేసినా సరిపోతుంది, చాలా బాగుంది. నైట్ పడుకునేటప్పుడు ఈ వామ్ పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం కలిపి పెట్టాం కదా, ఆ కర్పూరంని ఇంకా మూడింటిని కలిపిన దాన్ని నువ్వులలో కలిపి మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా మర్దన చేసుకోండి. డెఫినెట్గా అండి మీ పెయిన్ కిల్లర్ కూడా పనిచేయదు, అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ ఇది ఒక్కటి అప్లికేషనే కదా, మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది, జీవితాంతం అప్లై చేయలేం కదా. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మీకు కూడా కావాలి కదా. దానికి ఏం చేయాలి, మేబీ ఒక్కొక్కసారి B12, డి విటమిన్, కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది. ఫస్ట్ అవి చెక్ చేసుకోండి. కాల్షియం తక్కువ ఉందనుకోండి, తెల్ల నువ్వులు, కొద్దిగా నల్ల నువ్వులు కానీ, కొన్ని మనము ఆవు పాలు ఉంటే మంచి న్యాచురల్ ఆవు పాలు ఉంటే ఆవు పాలు కానీ, సో ఇవన్నీ తెప్పించుకొని మనం రెగ్యులర్గా తీసుకోండి. మునగాకు, మునక్కాయలు మంచి కాల్షియం ఉంటాయి. B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, తోటకూర ఎక్కువగా తీసుకోండి. తోటకూర విత్తనాలు దొరుకుతాయి, దాన్ని పౌడర్ చేసుకొని చపాతీలాగా కానీ దోశలాగా కానీ చేసుకోండి. ఒకవేళ డి విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు, లేదనుకోండి మష్రూమ్స్ దొరుకుతాయి, పుట్టగొడుగులు ఉంటాయి కదా, అవి తెప్పించుకొని మంచిగా దాన్ని కూడా మనము కూరలో వండుకోవచ్చు. సో వెరీ సింపుల్. ఇవి మనం తీసుకున్నాం అనుకోండి, ఆ డెఫిషియన్సీస్ ఫిల్ అయిపోతే క్రానిక్ అంటే డ్యామేజ్ అయిపోయి మోకాలు కొద్ది తగ్గడం స్టార్ట్ అవుతుంది. కొద్దిగా తగ్గితే ఇంకేం కావాలి చెప్పండి. కొంతమందికి ఇష్టం ఉండదు సర్జరీస్ చేయించుకోవడం. సో సర్జరీస్ చేయించుకున్న సక్సెస్ అవుతుందో అన్సక్సెస్ అవుతుందో అన్న టెన్షన్ ఉంటుంది. ఎందుకు సమస్య, మనం మోకాళ్ళప్పుడు మనమే తెచ్చుకున్నాం. బరువు ఉంటే బరువు తగ్గుతాం, డెఫిషియన్సీ ఉంటే డెఫిషియన్సీ క్లియర్ చేద్దాం. రోజు మనం వారానికి 2 సార్లే కదా క్యాబేజ్ కొట్టుకోవడం,
కట్టి 20-30 గంట సేపు ఉంచినా ప్రాబ్లం లేదు. గంట సేపు తర్వాత తీసేసి ఈ వాంపు, పుదీనా పువ్వు, కర్పూరం ఆయిల్ అండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీరు నన్ను మర్చిపోరు, 100% చెప్తున్నాను. చాలా మంది అండి చెప్తున్నారు కదా, థెరపీస్ ట్రీట్మెంట్ కన్నా కూడా ఫస్ట్ మనం ఇంట్లో తీసుకునే రెమెడీస్ చేసుకోవాలి. తగ్గకపోతే డెఫినెట్ గా రండి, నేను ట్రీట్ చేసేస్తాను. కానీ చిన్న రెమెడీ మీరే ఫాలో అవుతే మీ దగ్గర 50-70% తగ్గిపోతున్నప్పుడు నన్ను ఎందుకు రావాలి అసలు అంత దాకా రాదు మేడం. ఇంకా చాలా మంది ఇంకొక టిప్ కూడా ఏదో బాగా ఎక్కువగా చింతగింజలు గుజ్జుని కవర్ అదేంటి మేడం అసలు నిజమా మేడం? ఏంటి చింతగింజలు కూడా చాలా మంచి ఫైబర్ ఉంటుంది. చింతగింజలు ఏం లేదు, చింతగింజలు ఒక 2 to 3 days నానబెట్టేసి దాన్ని బాగా ఇచ్చేస్తే స్కిన్ అంతా వచ్చేస్తుంది. దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి. చింతగింజ లోపల తెల్లగా ఉంటది, దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ ని నేను మాక్సిమం జావలాగా చేసుకోమంట. ఒక గ్లాస్ నీళ్ళలో 1 స్పూన్ పౌడర్ వేసి, కొద్దిగా అవిసె విత్తనాలు పౌడర్ వేసి బాగా కలపండి. ఒక గట్టి పదార్థం లాగా అవుతుంది. లేదంటే జావలాగా కూడా కాసుకొని తాగొచ్చు. చింతగింజలు కూడా, చింతగింజల పౌడర్ ఎప్పుడు బాగా పనిచేస్తుంది అంటే సమ్మర్ లో బాగా పనిచేస్తుంది. ఈ రైనీ సీజన్ లో వద్దన్నా చలి ఎక్కువైపోతుంది కదా, నరాలు తిమ్మిరిలాగా పట్టేసి నొప్పులు ఎక్కువ ఉంటాయి. సో మీరు ఏం చేసినా అంటే అండి, చలికాలంలో కానీ వర్షాకాలంలో కొద్దిగా బాడీ అనేది మనం ఎక్కువ బయటకు వెళ్ళము, చలి కదా అని లోపలే ఉంటాం కాబట్టి ఎక్కువగా నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏం చేసినా కొద్దిగా కంట్రోల్ గా తిని కొద్దిగా ఆయిల్ రాసుకోండి. బట్ సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు చింతగింజల పౌడర్ తెప్పించుకొని ప్రిపేర్ చేసుకొని దాన్ని మంచిగా దాంట్లో కొద్దిగా అవిసె విత్తనాల పౌడర్ 1 స్పూను, చింతగింజల పౌడర్ 1 స్పూన్ మంచిగా జావ చేసుకొని తాగండి. అది చాలా అతి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నడక నడవమంటారు కదా మేడం, జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ అన్ని చెప్పండి. అదే అది ఇండివిజువల్ గా చూసి చెప్పగలుగుతాం మనం. అందరికి ఇవి సెట్ అవుతాయంటే మేబీ కొంతమందికి సెట్ కూడా అవ్వకపోవచ్చు. కొంతమంది చేసిన 1-2 days లో నొప్పులు పోవచ్చు. అది బాడీ తత్వాన్ని బట్టి ఉంటది. ఆ బాడీ తత్వాన్ని బట్టి కూడా మనం కొన్ని మార్చాల్సి వస్తుంది. సో బేసికలీ మొక్కలప్పుడు ఉన్నాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. నో డైలీ టాబ్లెట్ వేసుకోండి. మెయిన్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, భయం ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ పరిష్కారం మంచి డాక్టర్ దగ్గర తీసుకోండి, 100% మీ నొప్పులు పోతాయి. Definitely. Thank you so much, madam. Valuable time spent చేసిన valuable information. నమస్తే.